4 గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సింపుల్ పూరీ కూర చేసుకుందామండి. బొంబాయి చట్నీ అంటారు కొన్ని ప్రాంతాల్లో, బేసన్ చట్నీ అంటారట ఇక్కడ మా ఆఫీస్ అసిస్టెంట్ చెప్తుంది. నేనైతే పూరీ కూరనే అంటానండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, పెద్దగా కూరలు ఏమీ అవసరం లేదు. ఇవి మన ఉల్లిపాయలు టమాటాలు ఉంటే శనగపిండి కలిపి, చాలా ఏళ్ల క్రితం అండి శనగపిండి కూర చేశాను చపాతీల్లోకి అని చెప్పారు. శనగపిండితో కూర చేస్తారా అని అడిగా, నాకు తెలీదు. ఒక 15-18 ఏళ్ళు అయింది అనుకోండి. అయితే ఆవిడ ఎలా చేయాలో ఆవిడ చెప్పారండి. పేరు చెప్పలేకపోతున్నానండి, వెరీ సారీ, గబుక్కుని మర్చిపోయాను. కానీ ఆవిడదే ఈ రెసిపీ. ఆ తర్వాత ఎన్నిసార్లు చేశాను, ఎప్పటికప్పుడు అది పూరీకి ఇచ్చేది అదేనని నేను నా బుద్ధి వికాసం ఆ రోజే కలిగిందనమాట. అప్పుడప్పుడు అలా లేట్ అయిపోతూ ఉంటాను చూడండి. అలా లేట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా నేర్చేసుకోండి. సింపుల్ తిరగమాత వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అవి వేయము, ఉల్లిపాయ వేస్తాం. ఓ స్పూన్ శనగపప్పు, ఒక స్పూను అటు ఇటుగా మినపప్పు, ఓ హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇందులో హెచ్చు తగ్గు మీ ఇష్టమేనండి, ఎవరి చాయిస్ వాళ్ళది. మీనా మొత్తం వేసేయమంటుంది, 2 స్పూన్లు వేసేయమంటుంది శనగపప్పు. నేను అంత శనగపప్పులు అవి కనపడితే పెద్దగా నచ్చుతుంది నాకు. నేను కొంచెం అల్లం ఎక్కువ వేస్తానండి ఈ కూరల్లో. శనగపిండి కాబట్టి అల్లం ఉంటే డైజెషన్స్కి బాగుంటుంది, డైజెషన్కి అని అనిపిస్తుంది. శనగపప్పు పెసరపప్పు ఈ వాడకాల్లో ఖచ్చితంగా మనకి అల్లం ఉండాలి. అల్లం ఒక 2 ఇంచీలు సన్న ముక్కలు తరిగాను. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేద్దాము. ఈ కూర ఎలానూ ఎల్లోగానే ఉంటుంది, కానీ ఏమిటో ఒక భాండ శుద్ధి ఫీలింగ్ అనమాట. ఓ చిటికెడు పసుపు వేస్తే బాగుంటుందని. పోపు దినుసులు అన్నీ ఈ అల్లము పచ్చిమిర్చి వేగిపోయాక ఉల్లిపాయ కొంచెం సన్నటి చీలికలు చేశాను. ఇవి కొంచెం వేగనిచ్చి అప్పుడు టమాటా యాడ్. కొద్దిగా ఒక చిటిక ఉప్పు చల్లితే ఉల్లిపాయల్లో నీరు బయటకు వచ్చి తొందరగా వేగిపోతుంది. చాయిస్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనండి ఆలు కూడా సన్న చీలికలు చేసి వేస్తే కూర ఇంకా హెవీగా అవుతుంది, వేసుకోవచ్చు అట్లా కూడా. టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు ఉంది కదా ఇందులో, ఆ ఉప్పు తగిలి టమాటాలో నీరు వచ్చేస్తుంది. ఒక్క 4-5 నిమిషాలు మూత పెట్టి ఉంచుతాం. దీనికి ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. దానికి 4 గింతలు నీళ్ళు కలపాలి. ఏమైనా ఉండలు గచ్చకాయలు ఉన్నాయని డౌట్గా ఉంటే వడకట్టతో పోసేయండి. దాన్ని ఎత్తి ఇందులో పోసేద్దాం. శనగపిండి నీటిలో కలిపి పోయాలి. ఇదిగో చిన్న బరక ఉంది చూడండి, ఈ బరకను వదిలేద్దాము. మరి కాసిన నీళ్ళు కూడా పోయొచ్చు, కూర చిక్కబడిపోతుంది కదా. ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు, కొంచెం ఎర్రకారం వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మసాలా పొళ్ళు గట్రా గిట్రా ఏమీ లేవు. కారం ఆప్షనలే, మానేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అని అనుకుంటే కనుక. ఒక 5 నిమిషాలు కదుపుతూ ఉంటే మనకేంటంటే ఇది శనగపిండి చిక్కబడుతుంది, చక్కగా వస్తుందన్నమాట కూర. ఇంకా కొన్ని నీళ్ళు పోయచ్చు. చపాతీల్లోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఈ రాత్రిపూట పెద్దగా కూరలు ఏం లేనప్పుడు శనగపిండి సూట్ కావాలండి. దీంట్లో ప్రధానమైన కథ, కొంతమంది శనగపిండి సూట్ కాదు కదా, నేను కూడా ఉన్నాను అందులో. నాకు కూడా శనగపిండి సూట్ అవ్వదు. ఎంత అల్లం వేసినా కూడా ఏమిటో భయంగానే ఉంటుంది. శనగపిండి పూర్తిగా ఉడికిపోయిందండి, దగ్గర పడింది. ఇలా బుడగలు వచ్చేటప్పుడు ఆపేస్తే సరిపోతుంది. మనకు మధ్య మధ్యలో చిన్న చిన్న బబుల్స్ వస్తాయి చూడండి, ఉడికిపోయిందనమాట. కొంచెం కొత్తిమీర వేసేద్దాము.
కొత్తిమీర సాధారణంగా వేడి మీద వేసుకుంటేనే ఎప్పుడు మంచిది, స్టవ్ మీద ఉండగా వేయటమే. కావాలంటే ఉప్పు ఇప్పుడు సరి చేసుకోవచ్చు, సరి చూసుకోండి. నేను దీంట్లో కొంచెం సారుగా ఉన్న, కొంచెం పుల్లగా ఉన్న ఒక స్పూన్ పెరుగు యాడ్ చేయటం అలవాటైందండి నాకు. చలికాలం కదా, అసలు సారు పెరిగే లేదు, పుల్లటి పెరుగు అన్న మాటే లేదు, అందుకని వేయాల. పుల్లటి పెరుగు వేస్తే దీని టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా మారుతుంది. ట్రై చేసి చూడండి. మామిడికాయల కాలంలో ఆమ్చూరు లాంటిది వేసుకున్నా, పచ్చి మామిడికాయ కూర వేసుకున్నా కూడా పులుపు వస్తుంది కదా, ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. సింపుల్ పూరీ కూర, బేసన్ కూర లేదా బొంబాయి చట్నీ. దీన్ని కూడా వెజ్ రిచ్గా చేసుకోవచ్చు మనం. ఆలు కలిపి కొంచెం క్యారెట్ కూడా ఉడకనిచ్చి అలా కూడా చేయొచ్చు. అవేవి లేకపోయినా కూడా బాగుంటుంది. చాలా మంచి వాసన వస్తుంది. ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో అయిపోయిందండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.